ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంటర్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా ఏలూరు రామచంద్రరావుపేటలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. వేకువజామున శ్రీవారి ఆలయాన్ని తెరిచి స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం ఉదయం 5 గంటల నుంచి శ్రీవారు వైకుంఠ ద్వార దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించి ఆలయ ప్రాకారాలు, గోపురాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొలిపాయి. ఇదిలా ఉండగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆదేశాల మేరకు వారికి దైవ దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో నల్లూరి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో భక్తులు పాలడుగు రమాదేవి ప్రసాద్ మరియు ఈతకోట శ్రీనివాసరావుల పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా ఉదయం నుండి ఆలయ ప్రధాన అర్చకులు కిళాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు, కోసూరి సత్యనారాయణాచార్యులు విశేష పూజలు నిర్వహించి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. తొలత ఎమ్మెల్యే బడేటి చంటి సతీమణి మీనాకుమారి మరియు బడేటి కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు నారా శేషు కుటుంబ సభ్యులు, మాజీ దేవస్థానం చైర్మన్ సెల రాజాబాబు, కొంపెల్ల మంగతాయారు, సుబ్బరాజు, నగర ప్రముఖులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, ఇసుకపల్లి తాతారావు, శేషగిరిరావు, సోమేశ్వరరావు మరియు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు. వచ్చిన భక్తులను రమాదేవి ప్రసాద్ దంపతులు మరియు ఈతకోట శ్రీనివాసరావులు ఆప్యాయంగా పలకరిస్తూ వారికి దైవ దర్శనం ఏ ఇబ్బంది లేకుండా జరిగేలా సహకరిస్తూ అలాగే ప్రముఖులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. సాతారావు నామదేశ సహకుటుంబానాం వ్యాపారాలు లేవండి నన్ను గుర్తుంటా ఉంటుంది. శ్రీనివాసమహం పదే మీరే వద్దు కానీ ఒక పేరు అన్ని పేరు బాగుంటుంది.
ధైర్యవిజయాభయాజిరారో పరిపూర్ణానుగ్రహ కృపా కటాక్ష బ్రహ్మణో వేద సంప్రదతే జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఈ భూమి మీద అవతరించినటువంటి క్షేత్రాలలో ఆ యొక్క వెంకటాచల క్షేత్రానికి మించినటువంటి క్షేత్రం లేదు, అలాగే ఆ వెంకటేశ్వరునికి మించినటువంటి దైవం లేదు అనేటువంటి శ్లోకార్థంతో ఉన్నటువంటి ఈ యొక్క శ్లోకంతో ఆ స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శన విశేషంగా ఏలూరు నగరం రామచంద్రరావుపేటలో వేంచేసినటువంటి శ్రీమద్ అలర్మేల్మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమునందు అత్యంత వైభవోపేతంగా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి ఉత్తర ద్వారం నుంచి భక్తులందరికీ కూడా దర్శనాన్ని ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం చేసినటువంటి శ్రీరంగ క్షేత్రం నుంచి కూడా ప్రారంభమైనటువంటి ఈ ఉత్తర ద్వార దర్శనం మన అందరూ కూడా వైకుంఠ ఏకాదశి వైష్ణవ ఆలయాలలో తెల్లవారుజామున 3 గంటల నుంచే విశేష వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని 5 గంటల నుంచి భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం నుంచి కనుక స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే ఇహపర మోక్షాలు కలుగుతాయి అని చెప్పి శాస్త్రవచనం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామిని దర్శనం చేసుకుని ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని పొంది పుత్ర పౌత్రాభివృద్ధి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి అందరినీ కూడా ఆశీర్వచన చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు స్వచ్ఛస్తు సమస్త సన్మంగళాన్ని ధంస్తు. జై శ్రీమన్నారాయణ. ముక్కోడి పౌర్ణమి సందర్భంగా మా ఎమ్మెల్యే గారు ఆదేశించారు. ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉదయం నుంచి 4 గంటల నుంచి పర్యటిస్తాం. ఏ భక్తులకి అసౌకర్యం కలగకుండా చూస్తున్నాం. మండల స్థాయి అధికారులు, పోలీస్, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులతో స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్తో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ కోడె పందాలు, జోదం, గుండాట, మద్యం అక్రమ రవాణాపై నిరంతరం గట్టి నిఘా ఉంచాలని అన్నారు. కోడె పందాలు ఆడడం, నిర్వహించడం చట్టరీత్యా నేరమని చెప్పారు. జిల్లాలోని డీఎస్పీలు, ఎస్హెచ్ఓలతో సమన్వయంతో పర్యవేక్షించడానికి సబ్ కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు వారి సంబంధిత కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కోడి పందాలు, జోద క్రీడల వంటి వాటికి జోలికి పోకుండా, ముఖ్యంగా యువత వెళ్లకుండా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సాంప్రదాయ క్రీడలు, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ తదితర పోటీలు నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడైనా కోడి పందాలు, పేకాటలు నిర్వహించినా, బెట్టింగులకు పాల్పడినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఎస్బీసీఐ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొనగా ఆయా రెవెన్యూ డివిజన్ నుంచి నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, ఏలూరు, జంగారెడ్గూడెం ఆర్డీఓలు అచ్యుత అంబరీష్, ఎంవి రమణ, పలువురు డీఎస్పీలు, తహసీల్దార్లు, ఎస్హెచ్ఓలు తదితరులు హాజరయ్యారు. సో ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ అవసరమైతే వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ కూడా ఎంగేజ్ చేసుకుని ఇమ్మీడియట్గా మీ ఇన్స్పెక్షన్కి వెళ్ళాలి. ఎక్కడెక్కడ ఇలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పేసి డివిజనల్ ఆఫీసర్స్ కూడా లైవ్లో ఉన్నారు అనుకుంటాం. మీరు ఒక కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఎక్కడైనా ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్కి గైడెన్స్ ఇచ్చి వాళ్ళు వెళ్ళి అక్కడికి ఇన్స్పెక్ట్ చేసేసి కావాల్సిన యాక్షన్స్ తీసుకోవాలి. సో ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ ఇప్పుడే ఒకసారి ఒక రౌండ్ వెళ్ళి ఉండాలి. ఎక్కడెక్కడలా పొటెన్షియల్ స్కోప్ ఉన్నాయి ఆ లొకేషన్ అంతా ఇన్స్పెక్షన్ చేసి ఉండాలి. మీరు మన స్కూల్ ప్లే గ్రౌండ్స్ కానీ, గుడోన్స్ కానీ, ఎనీ అదర్ పబ్లిక్ ప్లేసెస్ కానీ ఇట్ ఈస్ బ్యాన్డ్ ఫర్ సచ్ యాక్టివిటీస్ అని చెప్పేసి పంచాయత్ సెక్రటరీ కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఏ గ్రామంలో ఎక్కువ ఇలాంటి ఇన్సిడెంట్స్ గతంలో జరిగినాయి అక్కడ ఒక గ్రామ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టి మనకు 2 యానిమల్ క్రూయల్టీ యాక్ట్ కూడా ఇందులో అట్రాక్ట్ అవుతుంది కాబట్టి విలేజ్ లెవెల్లో మన మీటింగ్లో కూడా డిస్కస్ చేయాలని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. And there should be absolutely no
కనెవెన్స్ ఫ్రమ్ ఆర్ పార్ట్. మన రోల్ ఎక్కడ ఉండకూడదు, మన నాలెడ్జ్ పెట్టుకొని. దేర్ ఆర్ ఆల్సో టైమ్స్ వేర్ మన వాలంటీర్స్ ఆఫ్ భారీగా ఇవి చేసినప్పుడు ఏదైనా స్టాంపీడ్ జరగడానికి అవకాశం కానీ, పెద్ద పెద్ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చే అవకాశం కానీ, కొట్లాటలు కానీ వచ్చే అవకాశం కూడా ఉంటాయి. డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఓన్లీ ఏ కల్చరల్ థింగ్ అండ్ మీరు యూ డోంట్ హ్యావ్ దట్ స్లాక్ అప్రోచ్. సో వీఆర్ సీయింగ్ ఇన్ ద స్టేట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ద యాక్షన్ ఈజ్ very stringent on the people who are accountable. So all joint inspection teams, I hope you understand the significance. The second thing, ఈ పబ్లిసిటీ అనేది మనము చాలా వరకు ఎక్కువ చేసుకుంటే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అన్నదాని మీద అట్లీస్ట్ సమ్ పీపుల్ నగర ప్రజలందరూ నూతన సంవత్సరంలో సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో ఉన్నత స్థానాలకు ఎదగాలని భగవంతుని ప్రార్థించామని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూజహాన్ పెదబాబు అన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తర ద్వార దర్శనంలో ఉన్న ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, స్థానిక రామకోటి సమీపంలో ఉన్న జనార్దన స్వామివారిని మరియు పవర్పేట వాసుదేవాలయంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామివారిని దర్శించుకున్నారు. ద్వారకా తిరుమలలో స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. జనార్దన స్వామి ఆలయం మరియు వాసుదేవాలయంలో ఈవో నాగబాబు, ఎం రామాంజనేయులు, అర్చకులు విజయ్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి మేయర్ నూజహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ నగర ప్రజలందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ధనుర్మాసం నెల రోజులు ఎంతో పవిత్రమైనవని అన్నారు. ధనుర్మాసంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తాము సందర్శించిన దేవాలయాల్లో మంచి దర్శనాలు జరిగాయని చెప్పారు. నగర ప్రజలందరూ నూతన సంవత్సరంలో సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో ఉన్నత స్థానాలకు ఎదగాలని భగవంతుని ప్రార్థించామని మేయర్ నూజహాన్ పెదబాబు అన్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఆ శ్రీమన్నారాయణుని ఉత్తర ద్వారం ద్వారా అందరూ కూడా పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకోవడం జరుగుతుంది. ఏదైతే ఆ స్వామి వారిని మరి ఉత్తర ద్వారం ద్వారా మరి కోటి దేవతలు కూడా ఆ స్వామి వారిని మరి సేవిస్తూ ఉంటారు. మరి ఆ స్వామి వారి ఆశీస్సులతో పాటు కోటి దేవతల ఆశీస్సులు కూడా మరి అందరికీ ఉండాలని మరి పెద్ద ఎత్తున స్వామి వారిని అందరూ కూడా మరి భక్తులందరూ కూడా కొలుస్తూ ఉంటారు. ఆ స్వామి వారి ఆశీస్సులు మరి నగర ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మరి ఈ శుభ సందర్భంగా జనార్దన స్వామి వారి ఆలయంలో మరి మేము కూడా దర్శించుకోవడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ ఆలయ కమిటీ వారందరూ కూడా మమ్మల్ని సాధారణంగా స్వాగతించి వారందరూ కూడా మరి స్వామి వారిని దర్శింపజేసే వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకోవడం జరిగింది. మరి మా అదృష్టంగా భావిస్తూ ఏలూరు నగర ప్రజలందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గల మండలాల మండల పరిషత్ అధికారులతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల పరిషత్ అధికారులు తమ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని,
జిల్లా చైర్పర్సన్ గంటా పద్మశ్రీ తెలిపారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్పర్సన్ పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లా పరిషత్లో మంజూరైన పనుల ప్రగతి, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ పనుల ప్రగతిని సమీక్షించారు. పనులపై ఆడిట్ జరిపించాలని చెప్పారు. గ్రామాల్లో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటూ కార్యాలయాల పనితీరు మరింత మెరుగుపరిచేలా పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కెఎస్ఎస్ సుబ్బారావు, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి భీమేశ్వర్, పశ్చిమ గోదావరి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ శ్రీనివాస్, ఏలూరు జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణమూర్తి, పీడీ డిడబ్ల్యూ ఎంఏ వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. ఫౌండేషన్ స్టోర్ చేస్తారా లేదా ముందే ఓపెనింగ్ టైం మనం తెలవాలి కదండి. బాత్రూమ్ ఎక్కువ ఉంది కదా, ఇంకా మీరు ఎప్పుడు పెడతారు, ఎప్పుడు చేస్తారు పెట్టాలి కదా, ఇవన్నీ పెట్టుకోవాలి కదండి. మనకి ప్రతిదీ కూడా మనం చేయాలి కాబట్టి మీరు ఏం చేస్తారో నాకు తెలిస్తే మమ్మల్ని ఎవరైనా అడగడం క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ చెప్పాలనుకుంటుంది. ఏం తెలియదంటే వాళ్ళు అడుగుతుంటే నాకేం తెలియదు కదా. కంపల్సరీ అందరూ కూడా ఎంఈఓస్ కూడా ఏం జరిగిన మండలంలో ఎన్ని వర్కులు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, ప్రోటోకాల్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా కేర్ తీసుకొని ఒక మెసేజ్ పెట్టండి. ఏముంది, మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి ఒక్క మెసేజ్ పెడితే వాళ్ళు వస్తారు కదా. వాళ్ళు ఏమన్నా ఫోన్ చేయాలి, ఒక్క మెసేజ్ పెట్టినా మాకు చాలని మేము వస్తాం కదా, మాకు తెలియలేదు. ప్రతి ఒక్కరు కూడా కాల్ చేయడం, ఇది చాలా చోట్ల ఇబ్బంది ఉంది కాబట్టి ఇది మా జెడ్పీటీసీలు కూడా మీరు చెప్పాలి. ఏ వర్కులు జరిగితే ఏంటో చెప్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది. కనీసం మా జెడ్పీ నుంచి వచ్చిన విధులు వర్కులు వాళ్ళకి కనీసం అవైనా తెలియాలి కదా, అవైనా తెలియపరచండి. కంపల్సరీ కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నాయి. ఈ కంప్లైంట్ మళ్ళీ కూడా రాకుండా చూసుకోండి ప్రతి వాళ్ళు కూడా. ఎందుకంటే ఈ జిల్లా అయిన తర్వాత ఎవరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఎవరు వాళ్ళు చేసుకుంటున్నారు అనే ఉద్దేశంలో మేము కాబట్టి మీకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఈ జిల్లా పద్ధతికి సంబంధించిన చాలా విషయాలను మనం వెనకబడుతున్నాం. వీటన్నింటినీ ఎలా చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే ఈ మన ఎలక్షన్ అయిన తర్వాత కూడా ప్రోటోకాల్ సమస్యలు కూడా చాలా ఎక్కువ అవుతుంది. ప్రతి చోట నుంచి కంప్లైంట్. మన రీసెంట్గా మనం సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మన గౌరవ సభ్యులందరూ కూడా మండలాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్న ఈ ప్రోటోకాల్ సమస్యల గురించి కంప్లైంట్ వస్తూనే వచ్చారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది, మనకి ఈ పరిస్థితి రావడానికి మనం అంతా కలిసి ఒక యూనిట్గా ఉండాలి. అందరూ ఒక ఐక్యతగా ఉండి అందరూ కలిసి ఒకే మాట మీద నడిస్తే ఈ యొక్క వ్యవస్థ నడుస్తుంది. అంతే తప్ప ఎవరైనా దండాలు పడి కొన్ని చేసి కొన్ని చేయక ఇలా మాటలు వచ్చే పరిస్థితి రావడానికి మీరు అవకాశం కల్పించుకోవాలి. ఇక్కడ ఇంకా మనం డీటెయిల్గా కొన్ని విషయాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు శ్రీవారిని దర్శించేందుకు పోటెత్తారు. వేకువజాము నుండి ఉత్తర ద్వారం గుండా స్వామి అమ్మవార్లను దర్శించేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఉదయం 4 గంటలకు ఉత్తర ద్వారాలు తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై కొలువైన స్వామి అమ్మవార్లను దర్శించి భక్తులు పునీతులయ్యారు. శ్రీవారి క్షేత్రం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. సార్ ఓకే సార్ ఎగపడతారు సార్ క్లియర్ అయితే కానీ
మనకి వెళ్ళిపోతాం, ఇబ్బంది లేదు. సంక్రాంతి పండగ సందర్భంగా ఏలూరు నగరానికి విచ్చేస్తున్న అతిథులను ఆహ్వానిస్తూ ఏలూరు నగరాన్ని సుందరీకరిస్తున్నామని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ ఏ భానుప్రతాప్ అన్నారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు ఆదేశాల మేరకు ఏలూరు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్లో భాగంగా పరిశుభ్రత మరియు సుందరీకరణ చేస్తున్నామని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం మరియు సచివాలయ సిబ్బంది 10, 11 తేదీలు 2 రోజులు ముందుగా గుర్తించిన ముఖ్యమైన ప్రదేశాలు పరిశుభ్రత చేసి సుందరీకరణ చేస్తున్నామని అన్నారు. డివైడర్లకు వివిధ రంగురంగులు వేసి నగరాన్ని ముస్తాబు చేస్తున్నామని, అందులో భాగంగా మొదటి రోజు శుక్రవారం మధ్యాహ్నం స్థానిక జూట్ మిల్ సెంటర్, జీఎన్టీ రోడ్లో ఉన్న సెంటర్ డివైడర్లకు సచివాలయ సిబ్బందితో కలిసి కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ భానుప్రతాప్, పలువురు కార్పొరేటర్లు డివైడర్లకు స్వయంగా రంగులు వేశారు. అదేవిధంగా నగరంలో ప్రధాన రహదారుల డివైడర్లో ఉన్న వీధి లైట్ల స్తంభాలకు రంగురంగుల ఎల్ఈడి తోరణాలతో అలంకరించి విద్యుత్ కాంతులతో నగరాన్ని సుందరీకరణ చేస్తున్నామని కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ భానుప్రతాప్ అన్నారు. శనివారం 2వ రోజు కూడా పరిశుభ్రత, సుందరీకరణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి చంద్రయ్య, కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు, కర్రి శ్రీనివాసరావు, తంగెళ్ల రాము, పాము పద్మా శామ్యూల్, కల్వగొల్లు సాంబశివరావు, గునుపూడి శ్రీనివాసరావు, బత్తిన విజయ్ కుమార్, ఉచ్చుల సుజాత సన్ని, దేవరకొండ శ్రీనివాసరావు, డిఈలు రజాక్, తాతబ్బాయి, పిఓ కృష్ణమూర్తి, ఆర్ఓలు అరుణ, సూపరింటెండెంట్ సిరాజుద్దీన్, టీపీఎస్ సాంబా, ఏఈలు సాయి, సంధ్య, ఎలక్ట్రికల్ ఏఈ సాంబశివరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నగర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున స్థానిక కార్పొరేషన్లో ఉన్నటువంటి సిబ్బంది, అట్లాగే సచివాలయం సిబ్బంది, మరి గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కమిషనర్ గారు, గౌరవ అధికారులు, మేమందరం కూడా మరి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారు, అట్లాగే గౌరవ మేయర్ గారు, గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఏలూరు నగరంలో ఉన్నటువంటి డివైడర్స్ అన్నిటి మీద మరి పెయింట్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగానే ఈ రోజున స్టార్ట్ చేయడం జరిగింది. మరి రేపు సోమవారం నుంచి భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు వస్తున్నాయి కాబట్టి ఏలూరు నగరం అంతా కూడా రంగురంగులుగా ఉండాలి అని చెప్పి ఆ ఉద్దేశంతోనే మరి ఈ కాన్సెప్ట్ తీసుకొని ఇలా పెయింట్లు వేయడం జరుగుతుంది. మరి దీంట్లో అధికారులు అందరూ కూడా, మరి కార్పొరేటర్లు మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. సినీ పోస్టర్స్ అంటించేవాళ్ళు, లేదా వాల్ పోస్ట్ అంటించేవాళ్ళు వీళ్ళు ఏలూరు నగరంలో 10,000 మంది ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడానికి మరి రంగం సిద్ధం చేశాము. ఎవరో కూడా పెయింట్ చేసినటువంటి వాటి మీద పోస్టర్లు అంటియొద్దని చెప్పి మరి ఏలూరు నగరాన్ని స్వచ్ఛతగా ఉంచాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్టు. మేము ఆ రకంగా పనిచేస్తుంటే ఈ రకంగా చేయడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు.
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. శానిటేషన్ విషయంలో కానీ, డ్రింకింగ్ విషయంలో కానీ, మరి స్ట్రీట్ లైటింగ్ విషయంలో కానీ మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాము. ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ని మాట్లాడుతున్నాను. ముందుగా పట్టణ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకించి మన గోదావరి జిల్లాలకి, మన కార్పొరేషన్కి బంధువులు చాలామంది వస్తారు కాబట్టి ఒక పండగ వాతావరణం రావాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ సభ్యులందరి యొక్క ఆదేశాలతోటి ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో జూట్ మిల్ సెంటర్ దగ్గర నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్ దాకా ఉన్నటువంటి డివైడర్ని మల్టీ కలర్స్ తోటి డెకరేట్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. కొంతమంది రాత్రుళ్ళు వచ్చేసి ఎవరి పర్మిషన్ లేకుండా పోస్టర్లు అంటించి ఆ టౌన్ బ్యూటిఫికేషన్ మొత్తాన్ని కూడా దెబ్బతీస్తూ ఉన్నారు. ఇక నుంచి రాత్రుళ్ళు మా వాళ్ళు అలాంటి వారి కోసం గస్తీ తిరుగుతారు. వాళ్ళు ఎవరైనా దొరికిన పక్షంలో వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి వాళ్ళని ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను ఉత్తర ద్వారం గుండా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎంపీ పురంధరేశ్వరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామి, అమ్మవార్లను దర్శించి స్వామివారి మూల విరాట్ను ఎంపీ దర్శించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు శేషవస్త్రం కప్పి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు బాగున్నాయని, దర్శనానికి వచ్చిన భక్తులు సైతం ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని, తిరుమలలో దురదృష్టకర ఘటన నేపథ్యంలో ద్వారకా తిరుమలలో పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాటు చేశారని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ప్రొద్దునే నేను ఇక్కడికి స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సమీక్షించినప్పుడు ఇక్కడ అన్ని విధాలా కూడా జాగ్రత్త చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. నిన్న మొన్నటి నుండే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అంటే పోలీసులు కావచ్చు, ఇతరత్ర సిబ్బందితోటి ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెంకటరాజు గారు సమీక్షించుకుంటూ అన్ని రకాల జాగ్రత్త చర్యలు కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. నిన్న మొన్న జరిగినటువంటి తిరుమలలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో దాని రీత్యా మరింత పటిష్టంగా ఇక్కడ జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పొద్దున్నే ఉదయం 4 గంటల నుండే వెంకటరాజు గారు ఇక్కడికి రావడం, భక్తులతోటి మమేకమవుతూ భక్తులు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి అడిగి తెలుసుకోవటం. ఇప్పటి వరకు నేను వచ్చిన తర్వాత భక్తులతో మాట్లాడినప్పుడు కూడా త్వరితగతిన దర్శనం అయిపోతుందని, ఇంచుమించు 10 నిమిషాల్లోనే మాకు దర్శనం అయిపోతుందని, అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు లేవని, చాలా సాఫీగా సవ్యంగా జరిగిపోతుందని చెప్పి భక్తులు కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ కేవలం భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా అంబులెన్సులు కావచ్చు, ఫైర్ ఇంజిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేసి ఇక్కడ ఉంచుతూ అన్ని విధాల అన్ని కోణాల నుండి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా వారికి అందించవలసినటువంటి సౌకర్యాల మీద కూడా చైర్మన్ గారు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. ఈ పర్వదినాన ఈ భక్తులు ఎవరైతే వస్తారో దర్శనానికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఆ వెంకటేశ్వరుని నేను కోరుకుంటున్నాను. ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వం స్పందించిన పక్షంలో నిరవధిక సమ్మె చేపడతామని ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి అజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి కె సత్యనారాయణ హెచ్చరించారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వద్ద జరిగిన ధర్నాలో వారు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు. సొసైటీ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, గ్రాట్యుటీ చెల్లించాలని,
పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, సొసైటీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని, సిబ్బందిని కుదించే ఆలోచన మానుకోవాలని పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ సత్యనారాయణ మాట్లాడుతూ 2019లో జారీ చేసిన జీవో నెంబర్ 36ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీసీసీబీ, ఆప్కా తమ వంతు నిధులు సమకూర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం సీఈఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పై అధికారుల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాధాకృష్ణ, సర్వేశ్వరరావు, మహమ్మద్ అలీ, ఈ పెద్దిరాజు, పీవీఎల్ నరసింహరాజు, కృష్ణంరాజు, రామకృష్ణ, సోని తదితరులు నాయకత్వం వహించారు. ఈ మధ్యకాలంలో ఈ డీసీసీబీలో జరిగినటువంటి నియామకాలు మా సొసైటీ ఉద్యోగులకు అటువంటి అవకాశం కల్పించడం అనేకమైనటువంటి అడ్డం కూడా చెప్పి నిరూపణ చేశారు. దాన్ని వెంటనే తీసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా ఈ కార్యక్రమ ప్రణాళికగా ఈ ఆందోళన కార్యక్రమం కూడా డీసీసీబీ తెలియజేయడం జరుగుతుంది. దశవారి కార్యక్రమాలు కూడా మా వాళ్ళు పెద్ద ఎత్తున పాల్గొని మా సమస్యల పరిష్కారానికి వాళ్ళ వంతు పూర్తి సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందుకు జరుగుతున్నటువంటి ఈ సీఎంటీ వారికి మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను విరమించుకుంటాను. వయోపరిమితి 65 సంవత్సరాలు చేయకుండా ఆపగలిగింది. కానీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఈ కంప్యూటర్ శిక్షణ నిపుణులు చేయాలని, అలాగే 60 సంవత్సరాలు 65% వయోలను బట్టి వెంటనే పెంచాలని, 36 HR పాలసీ అమలు చేయాలని, మాకున్నటువంటి గ్రాడ్యుటీ 2 లక్షలు ఉంటే ఆ గవర్నమెంట్ ఏ విధంగా గ్రాడ్యుటీ తీసుకుందో ఆ విధంగా చేయాలని, దాని నిమిత్తం వాటిని కూడా మరి ఈ ఉద్యోగానికి తీసుకుని వచ్చారు. వాళ్ళు ప్రత్యేకంగా లంచాలు ఇచ్చి వచ్చారని చెప్పి ఏదో మరి రాజకీయ నాయకుడికి మరి వాళ్ళకేదో నచ్చ చెప్పి మరి వాటికి కావాల్సిన ప్రతిఫలం అందించి ఉద్యోగాలు వచ్చిన వార్తలు అన్ని ఖండిస్తాము. వాటిని కూడా రికగ్నైజ్ చేయాలని వచ్చాము. వాటిని కూడా కంప్లైంట్ చేయాలని వాళ్ళు వచ్చాము. వాటిని కూడా టీఎస్ ఏర్పాటు చేయాలని వచ్చాము. వాటిని కూడా వ్యాఖ్య ఏర్పాటు చేయాలని వచ్చాము. ఈ విధంగా ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు? మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి
లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూర్. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంటర్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, యోగా, ఆరోగ్య ముద్రలు, హీలింగ్, వివాహం, ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, భూ సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో సరియైన మార్గదర్శనం కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 8019043336. అపాయింట్మెంట్ 199 రూపాయలు మాత్రమే. ఓమౌ జయః. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్,
3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను పెట్రోల్ బంక్ ఎదురుగా ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. సంక్రాంతి సంబరాల్లో స్థానిక కార్పొరేటర్లు నున్న స్వాతి కిషోర్, వందనాల దుర్గాభవాని శ్రీనివాసరావు, దేవరకొండ శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ మేయర్ నెర్సు సుగుణ గంగరాజు, శ్రీ సూర్య స్కూల్ డైరెక్టర్ కొండపల్లి చంద్రశేఖరరావు, లక్ష్మి, ప్రిన్సిపల్ డానియల్, HM దుర్గారావు మరియు ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులకు గాలిపటాల పోటీలు మరియు సైక్లింగ్, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. భోగిమంటలు, డూడు బస్వన్న ఆటపాటలతో, హరిదాసు సంకీర్తనలతో అలరించారు. పిల్లలు, ఉపాధ్యాయులు సాంప్రదాయ వస్త్రాలంతో అలంకరించారు. సంక్రాంతి 3 రోజుల పండుగని వచ్చే సంక్రాంతి వరకు గుర్తుండేలా ఘనంగా నిర్వహించారు మరియు పిల్లల ఆటపాటలతో అందరినీ అలరించారు. And to our management also, really we have given many competitions like Rangoli Muggulu. మరి 2025 జనవరి సంక్రాంతిని 4 రోజుల ముందుగానే మేము తీసుకొచ్చాము. ఈరోజు సంక్రాంతి చాలా అద్భుతంగా మరి గంగిరెద్దుల ఆటలతో, భోగి మంటలతో, పొంగళ్ళ వంటకాలతో, అలాగే చిన్నపిల్లలకి మరి రేగుపళ్ళు అవన్నీ కూడా వేయడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు చక్కగా రంగవల్లులతో అలంకరించారు. మరి స్లో సైకిల్ పోటీలు, డాన్సులతో, పిల్లల కోలాటకాలు, శాస్త్రీయ నృత్యాలతోటి మరి ప్రాంగణం అంతా కూడా రంగురంగుల ముగ్గులతోటి సంక్రాంతి శోభను సంతరించుకొని మరి సంక్రాంతిని ఇంత చక్కగా చాలా అద్భుతంగా మరి సూర్య స్కూల్ ముందుగానే తీసుకొచ్చింది. మరి పిల్లలందరికీ కూడా మరి మన తల్లిదండ్రులకి అందరికీ కూడా మన భావితరాలకు అందరికీ కూడా సంక్రాంతి సంప్రదాయాన్ని తెలియజేసే విధంగా తెలియజేయాలనే ఉద్దేశంతో, పిల్లలందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి సంక్రాంతి సంబరాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఎంతోమంది విద్యార్థులు కష్టపడి డాన్సులు నేర్చుకొని చాలా అద్భుతంగా డాన్సులు వేశారు. అలాగే స్లో సైకిల్ పోటీలు, ముగ్గుల పోటీలు, సంప్రదాయ దుస్తుల పోటీలు అన్నీ కూడా శాస్త్రీయబద్ధంగా నిర్వహించడం, వారందరికీ బహుమతులు ఇవ్వడం, ప్రోత్సహించడం కూడా జరిగింది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నగర సంకీర్తనలతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వేంచేస్తున్న పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తలు మాగంటి నాగభూషణం, సంధ్యారాణి దంపతుల ఆధ్వర్యంలో గ్రామంలో స్వామివారికి
పల్లకీ సేవ, కోలాట నగర సంచారం నిర్వహించారు. కొవ్వల గ్రామంలోని అన్ని వీధులలో కోలాట బృందం నామ సంకీర్తన, భజన మరియు స్వామివారి ఉత్సవ విగ్రహం ఊరేగిస్తూ వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేశారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు గ్రామంలోని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వలి గ్రామ ప్రజలు, మహిళలు, చిన్నారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఊరేగింపు కొనసాగించారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస సందర్భంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం, తదనంతరం శోభాయాత్ర జరుగుతుంది. ఆ శోభాయాత్రలో భాగంగా ఈరోజు ఇక్కడ కలవటం అయింది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలైన నాగభూషణం సంధ్యారాణీలు ఈ రోజున అనగా ముక్కోటి ఏకాదశి సందర్భమున మా భక్తులందరూ కలిసి శోభాయాత్ర జరుపుతున్నాం కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ భక్తులందరికీ కూడా మా వెనకమాల స్వామి వెనకమాల వచ్చిన ఈ భక్తులందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం ఉండాలి. అది కాకుండా స్వామి వెనకమాల మీరు అందరూ వచ్చారు, మన వెనకమాల అన్ని చోట్ల అన్ని వేళలా ఆ స్వామి మన అందరూ ఉంటాడు. జై శ్రీమన్నారాయణ. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఏలూరు పడమర వీధిలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం మరియు అగ్రహారంలోని జనార్దన స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుండి స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో క్యూ కట్టారు. అలాగే ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అలంకరణతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి వెంకటేశ్వర స్వామి నామస్మరణలతో ఆ ప్రాంగణం అంతా మారుమ్రోగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
దుగ్గిరాల సెయింట్ జోసెఫ్ కళాశాల యందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ మరియు సెక్రటరీ మోజెస్ సహకారంతో ప్రిన్సిపల్ శ్రీవరాజు ఆధ్వర్యంలో సెయింట్ జోసెఫ్ దంత కళాశాల మరియు నర్సింగ్ కళాశాల వారు సంయుక్తంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. దంత కళాశాల డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ ప్రసాద్ సారథ్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాల యందు భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెడ్ల ఆశీర్వాదాలు, ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ ఫిలిక్స్ మరియు నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ పి జాకబ్ మరియు దంత కళాశాల నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అరే మీరు గౌతమి కదలగా భద్రాచలమే భక్తికి మూలం అదుగో గౌతమి ఇదుగో భద్రాద్రి సీతారాముల స్థిర నివాసమది సీతారాముల స్థిర నివాసమది భక్తులు బ్రోసే పావన నిలయం. మున్సిపల్ ఉద్యోగుల కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించిన పక్షంలో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె పోరాటం తప్పదని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తఫా అలీ ఆర్ రవికుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఒకరోజు రిలే నిరాహార దీక్షలను వారు ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త సమ్మె నిర్వహించి సంవత్సరం గడిచినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకపోవడం అన్యాయమని అన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మున్సిపల్ కార్మికుల ఉద్యమానికి యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వం తోడుగా నిలబడుతుందని, వారి సమస్యలకు అండదండలు నిలుస్తుందని తెలిపారు. నిరాహార దీక్షల శిబిరానికి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బి సోమయ్య అధ్యక్షత వహించారు. ఈ దీక్షల్లో ఏ జాన్బాబు, లావేటి కృష్ణారావు, జి రాజా రాంబాబు, వినుకొండ రమేష్, బి సోమేశ్వరరావు, కానూరు సత్యనారాయణ, ఎం దుర్గా, లక్ష్మీ బాలాజీ, పూజిత, గౌసియా,
ఎస్ కృష్ణవేణి, పి నాగరాజు, తానంకి జార్జ్, బంగారు వెంకటేశ్వరరావు, ఎన్ నాగమణి, చలమల విజయలక్ష్మి, రామకృష్ణ, మస్తాన్వలి తదితరులు పాల్గొన్నారు. ఆందోళనకారులు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సమ్మెకాలపు హామీలకు జీవోలు ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులకు సమస్యలు పరిష్కరించాలని, సిఐటియు జిందాబాద్, సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాడతామంటూ పెద్ద ఎత్తున నినదించారు. 15,000 జీతం ఇవ్వాలనేది, అలాగే వారికి గ్రాడ్యుటీ 75,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ఇటువంటి చిన్న చిన్న కోరికలు కూడా వాటిని డిమాండ్ వాటిని తీర్చలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఈ ప్రభుత్వానికి పంపించినప్పుడు ఫైలు తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ఈ మున్సిపాలిటీ మొత్తం వర్కర్స్ కనుక ఒకరోజు కనుక సమ్మె చేస్తే చాలా దుర్మార్గమైన పరిస్థితి ఉంటుంది. మరి ఇటువంటి చిన్న చిన్న జాబ్స్లో చేసేవాళ్ళు ఎవరు పర్మనెంట్ ఉద్యోగులు కాదు, 80% అందరూ కూడా కంటింజెంట్ అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉన్నారు. తక్కువ జీతాల కోసం పనిచేయడం జరుగుతుంది. బయట వాళ్ళ మామూలు డైలీ వర్కర్ని చూసుకున్నా కూడా 1,000 రూపాయల నుంచి 1,200 జీతం ఉంది. వాళ్ళు అడిగేది కేవలం 500 రూపాయలు. 15,000 అంటే రోజుకి 500 రూపాయలు కూడా పన్నే పరిస్థితి ఉంది. ఇప్పటికే సరెండర్ లీవ్లు కానీ గత ప్రభుత్వంలో ఎన్నో కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు కూడా చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు. చాలని జీతాలతోటి ఈరోజు మున్సిపల్ ఉద్యోగులు కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఈరోజు ఎవరు చేయలేని పని మున్సిపల్ కార్మికులు చేస్తూ ఉన్నారు. దుమ్ము, దుర్గంధం, అలాగే అనేక మరి ఈరోజు అనేక ఇబ్బందులు పడే పరిస్థితి, రోగాల బారిన పడే పరిస్థితిలో ఇలాంటి చాలా తక్కువ స్థాయి పని చేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి మార్చుకోవాలని, సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం మారిందనే పేరుతోటి అవి పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. ఈరోజు వెంటనే ఆ యొక్క సమ్మె కాలంలో ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నింటికి జీవోలు ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం 21,000 ఇవ్వాలని, స్కూల్ సీపర్లకు 15,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అలాగే 12 PRC, మధ్యంతర వృత్తి, సరెండర్ లీవ్లు, GPF ఖాతాలు, ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి పండగ తర్వాత ఈ యొక్క ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పనులు నిలుపుదల చేసి నిరవధిక సమ్మె కూడా చేపడతామని, దానికి ప్రభుత్వానికి బాధ్యత అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సమితి ఏలూరులో తమ కార్యాలయం వద్ద పేదలకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సమితి కార్యదర్శి వనమ విజయ నరసింహారావు మాట్లాడుతూ, సంస్థ ప్రారంభించినప్పటి నుంచి ముక్కోటి ఏకాదశికి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందని, ఈ కార్యక్రమంలో వందలాది పేదలు పాల్గొని అమ్మ స్వచ్ఛంద సేవా సమితి వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారని, అమ్మ స్వచ్ఛంద సేవా సమితి గత 3 ఏళ్ల నుండి వృద్ధులకు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేయడం, ఇంకా ఆర్థిక స్తోమత లేక వైద్య ఖర్చులు భరించలేని నిరుపేదలకు ఆర్థిక సాయం, అలాగే అంతిమ సంస్కారం చేయడానికి కూడా స్తోమత లేని పేదలకు ఆర్థిక సాయం చేయటం లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఎంతోమంది దాతలు ధన రూపేణ, వస్తు రూపేణ తమ సహకారాన్ని అందిస్తూ అమ్మ స్వచ్ఛంద సేవా సమితిని ప్రోత్సహిస్తున్నారు. వారందరికీ పేరు పేరున అమ్మ స్వచ్ఛంద సేవా సమితి ధన్యవాదాలను తెలియజేస్తుందని, అలాగే ఇక ముందు కూడా వారి సహకారం ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు ఇళ్ల వరప్రసాద్ అమ్మ స్వచ్ఛంద సేవా సమితి అందిస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు వాసాది శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ ఆకుల పాండురంగారావు, కమిటీ సభ్యులు వాసాది గోవిందరాజు, బండి వెంకటేశ్వరరావు, పల్నాటి సతీష్ బాబు, గుబ్బల నాగదుర్గారావు, పంపన వెంకటరమణ, దంపనబోయిన సుబ్రహ్మణ్యం, ఇతర సభ్యులు పాల్గొన్నారు. అడుగు పెద్ద ఈ కార్యక్రమాలన్నీ మేము ఒక్కరమే చేయటం సాధ్యం కాదు. దీనికి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. వారందరికీ కూడా అమ్మ స్వచ్ఛంద సేవా సమితి తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక ముందు కూడా
మాకు ఇలాంటి సహకారాన్ని అందిస్తారని ఆకాంక్షిస్తూ వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ మరి ఇంత పేదలకి అన్నదాన కార్యక్రమము గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముందు భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే కార్యక్రమాన్ని మేము కొనసాగించడానికి అమ్మ స్వచ్ఛంద సంస్థ ద్వారా కొనసాగించడానికి మరి దాతలు ఎవరైనా ముందుకు వస్తే మరి వాళ్ళ పేరు మీద కూడా ఈ కార్యక్రమాలను చేపట్టడానికి మేమంతా ఈ అమ్మ స్వచ్ఛంద సంస్థ ద్వారా సిద్ధంగా ఉన్నామని చెప్పి దాతలు ముందుకు వచ్చి వృద్ధులకు కానీ పేదలకు కానీ మరి వారు విరాళాలు అందజేయవలసిందిగా మరి అమ్మ స్వచ్ఛంద సంస్థ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయంలో స్వామివారి గిరి ప్రదక్షిణ కన్నుల పండుగగా జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాలు, విచిత్ర వేషధారణ నడుమ గోవిందనామ స్మరణలతో శేషాచలకొండ మారుమోగింది. ముందుగా ఆలయ పాదుకా మండపం వద్ద స్వామివారి ప్రచార రథానికి ఆలయ అనువంశిక ధర్మకర్త నివృత్తరావు, ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. రథం ముందు మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, కోలాట నృత్యాలు, డప్పు వాయిద్యాలు సాగుతుండగా స్వామివారి ప్రచార రథాన్ని అనుసరిస్తూ వేలాది మంది భక్తులు గోవిందనామ స్మరణలతో రథం వెంబడి నడిచి గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. గిరి ప్రదక్షిణ కోసం శేషాచలకొండ చుట్టూతా సుమారు 6 కిలోమీటర్ల మార్గాన్ని ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం దానిపై ఎండుగడ్డిని పరిచారు. అదేవిధంగా మార్గమధ్యంలో అక్కడక్కడ ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి పళ్ళు, పలహారాలను భక్తులకు అందించారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆద్యంతం భక్తులు స్వామివారి నామస్మరణలతో తన్మయత్వంలో మునిగి తేలారు. ధనుర్మాసం సందర్భంగా ఏలూరు మోటేపల్లి వారి వీధి కోదండ రామాలయం భజన భక్త బృందం ఏలూరు నగరంలో నగర సంకీర్తనలో భాగంగా శుక్రవారం ఏలూరులోని వివిధ దేవాలయాలు సందర్శించి స్వామివారిని కీర్తనలతో భజనలు చేసి నగరంలో నగర సంకీర్తన చేశారు. ఈ కార్యక్రమంలో మోటేపల్లి వారి వీధి కోదండ రామాలయ భక్తజన బృందం పాల్గొన్నారు.
వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.